హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే హాజరయ్యారు। అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కవితను కలిసి కుల గణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు। సమావేశం అనంతరం కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ముఖ్యమంత్రులు మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు। ఆమె కేసీఆర్ ను మొక్క అంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు। పీకేడానికి కేసీఆర్ మొక్క కాదని ఆయన ఒక వేగు చుక్క అంటూ వ్యాఖ్యానించారు। రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి ఆనాడు తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ దని గుర్తు చేశారు। కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవని ఇప్పుడు రాష్ట్రంలో విమర్శలు తిట్లు పారుతున్నాయంటూ ఎద్దేవా చేశారు। భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది। దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొలిపెట్టింది, అయినా కూడా ఎందుకు అది పోతలేదు। అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారంకి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది। అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది। యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్లు దండకం జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు। ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే, ఆయన ఒక వేగు చుక్క, ఆయన నేను చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా, ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం। చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ